నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలపై పుకార్లను నమ్మవద్దు. జిల్లా కలెక్టర్. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం. డీసీసీ అధ్యక్షులు కూచారు శ్రీహర్రావు. మాయమాటలు చెప్పి మహిళా మెడలోంచి బంగారు గోల్స్ అపహరించిన దొంగలు. ఖానాపూర్ మండలంలోని రాజురా ప్రభుత్వ పాఠశాల గేటుకు సోమవారం కాంట్రాక్టర్ తాళవేసిన ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పాఠశాలను తెరిపించింది. ప్రస్తుతం విద్యార్థులు యథావిధిగా తరగతులు హాజరవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన అనవసర పుకార్లు అపోహలు వ్యాపిస్తున్న తరుణంలో పుకార్లను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అసత్య ప్రచారం చేయడం ద్వారా గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రజలు తల్లిదండ్రులు ఏ విధమైన భయాందోళన లేకుండా విద్యార్థులను పాఠశాలకు పంపాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. నిర్మల్ రూరల్ మండలం తాంసి గ్రామంలోని ఎస్సీ కాలనీలో 40 లక్షల నిధులతో సీసీ రోడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు బీజేపీ ఎమ్మెల్యే నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధితో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, నాయకులు జమాన్, నర్సారెడ్డి, సత్యం చంద్రకాంత్, శ్రీను, బాపురావు, శ్రీనివాస్ గౌడ్, ముత్యం శ్యామరెడ్డి, ధర్మన్న, రాజేశ్వర్, అత్యం, రమేష్, సాయేందర్, నరేందర్, వీడీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని డీసీసీ అధ్యక్షులు కూచారు శ్రీహర్రావు అన్నారు. నిర్మల్ జిల్లా డీసీసీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్మల్ నియోజకవర్గం 120 మంది లబ్ధిదారులకు 48,60,000 రూపాయల ముఖ్యమంత్రి సాయాన్ని చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో ఫండ్ కింద నిధులు విడుదల చేస్తుందన్నారు. అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియమితులైన ఎంబటి రాజేశ్వర్ను డీసీ అధ్యక్షుడు కూచారు శ్రీహర్రావు షాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమరెడ్డి, పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సల్ల ప్రియాంక గోపాల్పేట్, గోస్కుల రాములు, లక్ష్మీ బావుల రాజమోహన్ రెడ్డి, వీరవెల్లి, గున్నుల నిఖిత్. 128 మందికి 45 లక్షల రూపాయలతోని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీరు ఏదైతే ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామన్న విషయాన్ని మీరు మీ గ్రామంలోని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా, మండల పార్టీ నాయకుల ద్వారా మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, ఒక్క ఇబ్బంది లేకుండా మీ ఫైల్ ను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి మరి వాళ్ళ 45 లక్షల రూపాయల్ని 128 మందికి మంజూరు తీసుకురావడం జరిగిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలన్న ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోని మరి ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 8 సార్లు ఇప్పటికీ మరి పంపిణీ చేయడం జరిగిందంటే పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో, అంకిత భావం ఉందో ఆలోచన చేయాలా, అర్థం చేసుకోవాలని మీతో మనవి చేస్తా ఉన్నా. నిర్మల్ నియోజకవర్గంలో ఎవరు ఎటు ఓటేసినా మరి ఎవరు గెలిచినో మీ అందరికీ తెలుసు. మా సోదరులు చెప్పినట్టు వాళ్ళు మరి నియోజకవర్గంలో ఏదైనా గ్రామాలలో మీ గ్రామాలకు ఎన్నిసార్లు వచ్చినారో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఏం పనులు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మరి వాళ్ళ పార్టీ ఏం చేస్తున్నది, వాళ్ళు ఏం చేస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో కూడా ఆలోచన చేయాలని, మరి రాబోయే రోజుల్లో మీరంతా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి మీ అందరితోనే మనవి చేస్తాం. పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామివాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో పాటు అలంకరణ చేపట్టారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ మురళీధర్ దంపతులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి 1 మంది ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారిని వేడుకుంటున్నారు. మధ్యాహ్నం భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నప్రసాదం చేశారు. పొద్దున లోపలికి వెళ్ళినట్టు ఓం తదేవ లగ్నం శీలం తదేవ తారాబలం తదేవ अंदर తీసుకుందిగా రస్తు వంశే నిష్పక్ష మహోదయ హరిరస్తు मंगलाय मनोहरि श्रीमन् महागणाधिपतये नमः। श्री उषावृत्तां संवत्सरे धातुदिये उत्तरायणे योगे शुभकरणे एवं करणे विशेषण विशेषाय शुभदिनो अभ्यो नमः। ओम पाद्यो पाद्यं समर्पयामि हस्ते अर्घ्यं समर्पयामि नमः। ओम पावनाय नमः अमृताय नमः। ओम भगवान विदेवाय नमः अमलानगुडावाय नमः। ओम महेश्वराय नमः। ओम मंगलम रामधामाद्य प्रभुमंगलम पंचाश्रवमंगलम शिवालंकार कर्मंगलम त्रिपुरुषकाम समेत हरिहरपुत्र स्वामी देवताभ्यो नमः। कर्पूरमंगल विराजं समर्पयामि सुतमाचम दीपं समर्पयामि स्वामी महागणपति भगवान धर्माणं भविष्यदाय पुरुषस्य स्वामी कृपाकराक्षसिद्धिरस्तु मनोवांछा वंदे निष्पक्ष महोदय हरिब्रह्मस्तु। మళ్ళా పెడతారమ్మా ఏమైనా పోతే ఎక్కువ పెడితే పాడేస్తున్నారు.
నిర్మల్పట్నంలోని శాసనర్ ఉత్తర భాగంలో పట్టపగల ఓ మహిళా మెడ నుంచి బంగారు గొలుసులు దుండగులు మాయమాటొచ్చి పెతికెళ్ల సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్పట్నం శాసనర్ చెందిన లక్ష్మణి వృద్ధురాలు మధ్యాహ్నం కాలేజీ నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులమని ఇక్కడ మర్డర్ జరిగిందని చెప్పి ఆమె మెడలోంచి 2 తులాలు గొలుసు బ్యాగులో వేసుకోవాలని సూచించారు. సదరు దొంగలు చైన్ ఒక పేపర్లో పెట్టి బ్యాగులో వేసినట్టు చేసి సత్కరించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగులో ఉంచిన మడిచిపెట్టిన పేపర్ని తెరిచి చూడగా అందులో ఇసుకరాలు కనిపించడంతో వృద్ధురాలు కంగుతిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ నడిబొడ్డులు లాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు చెప్పే మాటలు పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సీసీ ఫోటోలు పెట్టుకున్నాడు. ఎంత అయింది బంగారం? ఎన్ని తులాలు ఉన్నాయి? 2 తులాలు బిడ్డ. 2 తులాలు 20 గ్రాములు. 2 లక్షల పైననే అవుతుంది. వచ్చి సామాన్ మొత్తం వస్తున్నాను. రాగానే ఆయనకి అయ్యప్ప ప్యాంట్ కాడ నేను పోలీసు ఉన్నామమ్మ, ఆడ మటర్ జరిగింది, ఎటు పోతున్నావు అంటే చైన్ తీసుకున్నా అలా పేపర్లు వేసుకొని ముళ్ళ కట్టుకొని పో, నీ పర్సులో పెడతాం అన్నారు. ఆయన చైన్ తీపిచ్చి ముళ్ళ కట్టింది. ఆ పర్సులో పెట్టించి ఇల్లు చూసేదాకంటే పర్సులో గొలుసు లేదు, బిడ్డలు ఉన్నాయి, మట్టి రాళ్ళు ఉన్నాయి, అలా అన్నీ అటు చూసేదాకంటే అలా లేరు. అడికెళ్ళో కారం కూడా జరపలేదు నేను. అట్లా అయిపోయింది నా కర్మ. పోలీస్ స్టేషన్కి పోయినాము. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఆమె దుకాణంలో సిటీ కెమెరాలో చూసి పోలీసు వాళ్ళని పిలిపించిండ్రు, వచ్చిండ్రు. పోలీస్ స్టేషన్కి పోయినాము, కంప్లైంట్ రాసుకున్నారు. నిర్మల్పట్నంలోని విశ్వనాథ్పేట్ గండిరామన్న సమీపంలో గల శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం అంగరంగ వైభవంగా కావడి సేవ, పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవాన్ని చేపట్టారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, వీరనారాయణ స్వామి, శనిగారం చిన్నయ్య, సముద్రపల్లి కిషన్, అనిల, నర్సాగౌడ్, నరేష్, గణేష్ పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. పుష్పాంజలిం ఫలం సమర్పయామి. అందరూ చెప్పండి. ఓం వక్రతుండ. పప్పులు ఇస్తారా, ఉప్పులు ఇస్తారా, కూరగాయలు ఇస్తారా, మరి నీళ్ళ కూరకు ఇస్తారా, డబ్బులు కూడా ఇస్తారా, మీరు ఏమైనా కూడా ఈ దగ్గర. ఎందుకంటే ఇది చిన్న పూడు కూసుకున్నటువంటి టెంపుల్, కొత్తగా పనిచేరాయి, ఇది స్థాపితం కాబట్టి ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటిది. నేను మన ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చిన 50 లక్షల రూపాయలు నేను కంపౌండ్ వాళ్ళకు ఇస్తానని చెప్పి 100% ఇస్తానని చెప్పి ఆయన అందరి సమక్షంలో ఎందుకంటే మన చుట్టూ ఒకటి ఉంటే వాతావరణం ఆలయం. ఎందుకంటే గుడులన్నీ ఎక్కడ ఉంటాయంటే
ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి. నువ్వు తిరుపతి చూసుకో, నువ్వు కల్లూరు చూసుకో, ఏదైనా చూసుకో, మన ఎత్తైన ప్రదేశంలో ఉన్న గుడులు అంటే తొందరగా అభివృద్ధి చెందుతాయి. ఇది కూడా ఒక ఎత్తైన మంచి ఆహ్లాదకరమైనటువంటి జంగల్లో మంచి ప్రదేశంలో ఉంది కాబట్టి దీన్ని కూడా డెవలప్మెంట్ అయ్యే స్కోప్ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. నిర్మల్ పట్టణానికి చెందిన మున్నూరు కాపు యువజన సంఘ సభ్యులు అడప రమేష్ ఇటీవల అకాల మరణం చెందగా సంఘ సభ్యులు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం రమేష్ కుటుంబాన్ని పరామర్శించి 50,000 రూపాయలు అందజేసినట్లు సంఘం అధ్యక్షుడు గంట రాకేష్ తెలిపారు. ఈ కారు చిరంజీవి, పూదర్ శివ, అడప నవీన్, కందుల శేఖర్, భద్రశేఖర్, పోగుల శేఖర్, గంట శ్రీకాంత్ తదితర సభ్యులు ఉన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కట్ల రాజేంద్ర కోరారు. మంగళవారం కుబీర్ మండలం చాతా బీడీ ఫ్యాక్టరీలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ నెల 21-22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభలకు జిల్లాలోని బీడీ కార్మికులు, ప్యాకర్స్, ఆటో, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. బక్కన్న, రామ్ లక్ష్మణ్, రాములు, దేవదాస్, లక్ష్మణ్, భోజన్న, శంకర్, శేఖర్ పాల్గొన్నారు. TUCI రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ నగరంలో జరుగుతాయి. ఈ సభలకు కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బీడీ పరిశ్రమలో దాదాపు 7 లక్షల మంది ఈ బీడీపై ఆధారపై బతుకుతా ఉన్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం కోట్పా చట్టం పేరుతో బీడీ పరిశ్రమలు నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఆంక్షల వల్ల బీడీ పరిశ్రమ ఉంటుందో పోతుందనే దినదిన గండంగా మారింది. కాబట్టి బీడీ కార్మికులకు ఆల్టర్నేటివ్ ఉపాధిని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు నేను అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల జీవన ముగించడమని చెప్పేసి కూడా ప్రామిస్ చేసి ఉన్నారు. అవి కూడా రావడం లేదు. అలాగే పదవి విరమణ తర్వాత బీడీ కార్మికులందరికీ రాజీనామా చేస్తే కేవలం 1,200 రూపాయల పెన్షన్ మాత్రమే అమలవుతా ఉంది. దాన్ని కనీస పెన్షన్ కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన ప్రకారం 9,000 ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ అన్నింటినీ చర్చించి భవిష్యత్తులో బీడీ పరిశ్రమ రక్షించుకోవడానికి, ఉద్యమాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకోవడానికి ఈ నెల 21-22న TUCI రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ నగరంలో జరుగుతున్నాయి కనుక ఈ సభలలో పాల్గొని కార్మికులందరూ జయప్రదం చేయవలసిందిగా. నిర్మల్ మండలం తల్వేద గ్రామం చెందిన ఇర్ల సాయందర్ చార్ధామ్ యాత్రలో భాగంగా రిషికేశ్లో బంగీ జంప్ చేసి ఘనత సాధించారు. ఇండియాలోని అత్యధిక ఎత్తైన హిమాలయ అడ్వెంచర్లో 117 మీటర్ల నుంచి బంగీ జంప్ చేసి ఔరా అనిపించాడు. నిర్వాహకులు ఆయనకు ప్రశంసా పత్రం చేశారు. నిర్మల్కు చెందిన సాయందర్ ఈ ఘనత సాధించడం పట్ల పలువురు ఆయన అభినందించారు. నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రిక కాసావర్ సేవలను గుర్తిస్తూ సుమన్ టీవీ యాజమాన్యం రాష్ట్ర అవార్డును అందించి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లోని SCIT సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్లకు సుమన్ టీవీ యాజమాన్యం అవార్డులతో సన్మానం చేశారు. దేవిబాయ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ చంద్రిక సంతాన సాఫ్ట్వేర్ నిపుణులకు ఎంతోమంది పిల్లలేని దంపతులకు తన వైద్యం ద్వారా సంతానం కలిగే విధంగా చేస్తున్నారు. ఈమె సేవలు గుర్తించి అవార్డులను చేయగా నిర్మల్కు చెందిన పలువురు ఆమెను అభినందించారు. అమ్మ బాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా నూతనంగా అంగన్వాడీ కేంద్రం నమోదైన ప్రీ స్కూల్ చిల్డ్రన్స్కు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ అర్బన్ సూపర్వైజర్ విజయగౌర్ మాట్లాడుతూ తల్లులకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆటపాటలతో విద్య నేర్పిస్తున్నట్టు తెలిపారు. మార్నింగ్ స్నాక్స్, ఒక ఎగ్గు, మధ్యాహ్నం భోజనము, పిల్లలకు నిద్రాశయమం, ఈవినింగ్ స్నాక్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ సరిత, అంగన్వాడీ టీచర్ వాణి, శైలజ, కమిటీ సభ్యులు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. పట్టణంలోని వాసేవాడ్ స్కూల్లో ఈట్యూబర్ వెజిటేబుల్ డే కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కూరగాయల గుర్తింపు, జతపరిచే ఆటలు, కూరగాయల తెమోరాం, వాగ్, ఉత్సాహభరిత నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కూరగాయలు విక్రయించే క్రియేటివ్ మార్కెట్గా రూపొందించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జయసన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Please, can you tell me why? Because to encourage the people to eat more vegetable in their daily life, because it gives us vitamins, proteins, fiber, and it is overall well-being. And also it is good for our health. Vegetables are called protective food. Vegetables are called protective food. It protects us from different kind of sickness and disease. So my dear students, after going home, ask your parents. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలపై పుకార్లను నమ్మవద్దు, జిల్లా కలెక్టర్. CMRF పేదలకు వరం, DCC అధ్యక్షులు కూచారు శ్రీహర్రావు. మాయమాటలు చెప్పి మహిళా మెడలోంచి బంగారు గోల్స్ అపహరించిన దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.